సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి ఖండించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు 420 వ్యాఖ్యలని కొట్టిపారేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత బీఆర్ఎస్దే అన్నారు. అప్పులు పాలైన తెలంగాణను గాడిన పెడతామన్నారు. కరీంనగర్ ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఇష్టరీతిన మాట్లాడడం సరికాదన్నారు. దమ్ముంటే ప్రధాని మోదీ చెప్పిన 2 కోట్ల ఉద్యోగాల భర్తీ చేయాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామంటున్న కేకే మహేందర్ రెడ్డితో మా ప్రతినిధి విజయభాస్కర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. దీన్ని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కీలకంగా వ్యాఖ్యలు చేశారు. అనంతరం మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ వ్యాఖ్యలన్నింటి కూడా కలకలం రేపినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల సమయంలో చేసినటువంటి హామీలన్నీ నిరుపయోగమే అంటూ కూడా ప్రశ్నించినటువంటి నేపథ్యంలో దీనిపైన స్పందించడానికి సిరిసిల్లకు సంబంధించి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడుగుతుంది, ఏంటి ఈ వ్యాఖ్యలు ఎలా చూస్తారు? ఇప్పుడు బండి సంజయ్ గారు ఎప్పుడు కూడా తొండి మాటలే మాట్లాడతారు. 420 మాటలు అంటే కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు వాళ్ళకు అది కేర్ ఆఫ్ అడ్రస్ 420 అనేది. వాళ్ళు 420 హామీలు ఇచ్చి ఆ 420 పరిపాలన కొనసాగించారు కాబట్టి తెలంగాణ ప్రజలు గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకు గుణపాఠం చెప్పి వాళ్ళకు దిమ్మ తిరిగేలా సమాధానం చెప్తుంది. ఇవాళ ఆ దిమ్మ తిరిగేటట్టు కొడితే ఆ దెబ్బకి ఇవాళ కూడా వాళ్ళకు బొమ్మ కనబడుతుంది. ఇవాళ కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి ఇంకా కూడా వాళ్ళకి మాట్లాడే అర్హత ఏముంది? నీ 420 మాటలు నీ 420 హామీలు చేపట్టి కదా ప్రజలన్నీ కూడా నిన్ను గుణపాఠం చెప్పి నీకు బుద్ధి చెప్పి నిన్ను మూల కూర్చుండబెట్టింది ఇవాళ. అలాగే నీ యొక్క అవినీతి అక్రమ పరిపాలన వల్లనే కదా ఈరోజు ఎంత ఆర్థిక వ్యవస్థలకు గురై ఇవాళ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నమైపోయి ఇవాళ తెలంగాణ ప్రజల నోట్లో మన్నుగొట్టి ఇలా అవినీతి సంపాదనతో నువ్వంతా కురుగుతుంది. వాస్తవం కాదని నేను అడుగుతుంది. ఇలా కేటీఆర్ గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గురించి కానీ రాహుల్ గాంధీ గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ మాట్లాడే నైతిక అర్హత లేదు. ఇవాళ బండి సంజయ్ గారు ముందుగా సమాధానం చెప్పాలి. ఇవాళ వాళ్ళ మోడీ గారు 56 ఇంచుల మోడీ గారు ఇలా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఈ దేశంలో ఇస్తా అని చెప్పి 11 సంవత్సరాల నుంచి మరి 22 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా ఒక్కదారైన సమాధానం చెప్పాలి. జన్ధన్ ఖాతాలన్నీ ఓపెన్ చేసి శిశు బ్యాంకులో ఉన్న డబ్బులన్నింటి కూడా ఒక్కొక్క ఖాతాలో 15 లక్షలు ఇస్తా అని చెప్పిన ఇలా మోడీ గారు ఏ మాట చెప్పారో మరి వేసిందా ఇవాళ బండి సంజయ్ గారు ఇలా సమాధానం చెప్పాలి. ఇలా వాస్తవాలకు దగ్గరగా ఆ రోజు ఎలక్షన్ల ముందున్న ఆర్థిక పరిస్థితి మాకున్న అవగాహన ప్రకారం 2000 కోట్లు 3000 కోట్లు ఉంటుంది కాబట్టి వాటన్నింటిని కూడా నెరవేరుస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ పెంట తవ్వితే పెంకాసులన్నీ బయటపడ్డట్టు ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసిన వ్యవస్థ ఒక్కొక్కటి కూడా తవ్వుతుంటే బయటపడుతుంది. ఇవాళ కూలేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,00,000 కోట్లు ఏ విధంగా దుర్వినియోగం చేసినారు. మిషన్ భగీరథ పేరిట ఇవాళ దళిత బంధు పేరిట అదే మాదిరిగా గొర్రెల దానిలో ఇవాళ మిషన్ కాకతీయ పేరిట ఏ విధంగా దేన్ని తవ్వినా దేన్ని చూసినా ఏ స్కామ్ని చూసినా కానీ బీఆర్ఎస్ హయాంలో ఇలా స్కీములన్నీ కూడా స్కాములనే అవతారం ఎత్తున్నాయి. ఇలా ఇంకా కేటీఆర్ గారు ఏ ముఖం బట్టి మాట్లాడతారు ఇవాళ. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారైనా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ప్రజలకు అందుబాటులో ఉండాలి, వాస్తవాలు తెలియజేయాలి. అలా ఎందుకంటే నిజం నిష్ఠూరంగానే ఉంటుంది. ఇవాళ ఇన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా అవకతవకలు ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన హామీలలో 6 గ్యారంటీలలో ఇవాళ ప్రతి గ్యారంటీని నెరవేర్చే దిశగా వారు అడుగులు వేస్తారు. ఇవాళ రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. నువ్వు 10 సంవత్సరాల్లో వెలగబెట్టిన దాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ సంవత్సరం లోపల 25,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. నువ్వు ఎగ్గొట్టిన రైతు బంధును 7,600 కోట్లను మేము ఇవ్వడం జరిగింది. అలా నువ్వు ఉద్యోగాలు ఇవ్వలే, నీ ఇంటికే 4 ఉద్యోగాలకు పరిమితమైనవు. కానీ ఇవాళ 62,000 ఉద్యోగాలను ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యువత కొరకు ఇచ్చింది. ఇలా జాబ్ క్యాలెండర్ని ఇవ్వడం జరిగింది. అలా దేశ జనాభా 140 కోట్లయితే ఈ రాష్ట్రంలో ఇంతవరకు మహిళలు ఉచితంగా 145 కోట్ల మంది ఈ దేశంలో ఉచితంగా ప్రయాణం చేసింది ఈ రాష్ట్రంలో. అంతేకాకుండా నీ హయాంలో 19 లక్షల రేషన్ కార్డులను నువ్వు తీసేస్తే ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి వాడికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి ఇలా 11 లక్షల రేషన్ కార్డులను కేవలం ఒక మే నెల లోపలనే అంటే ఈ వారం రోజుల లోపలనే ఇవ్వడం జరిగింది. అలా ప్రతి ఇంటికి కూడా సన్నబియ్యం ఇవ్వడం జరిగింది. మేము ఇచ్చిన హామీ కాదు అది, అయినప్పుడు కూడా సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ నువ్వు ఆ రోజు చెప్పిన పెద్ద గంభీరంగా చెప్పినవి ఇలా మేము హాస్టల్లో ఉండే విద్యార్థులందరూ కూడా సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పి ఎక్కడ సంకనాగిపోయింది అది? ఇవాళ ఎప్పుడైనా సమాధానం నీ ముఖం నువ్వు అద్దంలో చూసుకున్నావు కేటీఆర్ అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ బండి సంజయ్ గారు కూడా చెప్తున్న ఇవాళ
బండి సంజయ్ గారు ఏదో తుపాకీరామన్ మాటలు మాట్లాడదు. ఒక మంత్రి హోదాలో మంత్రిగా మాట్లాడు. ముందుగా నాకు వేలు చూపించే ముందు నీకు నువ్వుగా వేలు చూపించుకో. 5 వేలు నీ దిక్కు చూపిస్తావు. ఇవాళ మీ ప్రధానమంత్రి గారు ఇచ్చిన హామీలు ఏమేరా నిలబెట్టుకున్నారు? ఇవాళ మా రాష్ట్రం నుంచి వస్తున్న వాటా ఎంత, మీరు మాకు ఇస్తున్న వాటా ఎంత ఒక్కసారి ఆలోచించుకోండి. ఇలా నీ రాష్ట్రాలలో ఎక్కడైనా కేంద్రంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ అలా పరిపాలన కొనసాగిస్తుంది. అలా ఆ రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇంత పెద్ద ఎత్తున 10 నెలల కాలంలో ఉద్యోగాలు ఇచ్చినావు నువ్వు? ఇలా 67,000 68,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినావు. అయ్యాలా ఎక్కడైనా సన్నబియ్యం ఇచ్చినాను, ఎక్కడైనా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాను. కేవలం ఎలక్షన్ల కొరకు ఇలా టక్కుటమారా మాటలు చెప్పుకుంటూ ఇలా మతం పేరిట కులం పేరిట ఈ యొక్క ఓట్లు దండుకునే వేతనమే తప్ప ఇలా రేవంత్ రెడ్డి గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ విమర్శించే నైతిక హక్కు ఇటు బీఆర్ఎస్ పార్టీకి కానీ అటు బీజేపీ పార్టీకి కానీ కూడా లేదని తెలియస్తున్నారు. ఎన్జిఓస్కు కాంగ్రెస్ పార్టీ తరఫున ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే సగం మంది కాంగ్రెస్ ఫేవర్ ఉన్నారు, మరికొంతమంది ఏమో ధర్నాకు వెళ్తాం, తప్పనిసరిగా సమ్మె చేస్తామంటూ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎన్జిఓస్కు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్క మాటలో ఏం చెప్తారు? ఒకటే మాట చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఉన్న వాస్తవాలు, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను, రాష్ట్ర ఆర్థిక స్థితి యొక్క నిజ స్వరూపాన్ని ప్రజలందరూ కూడా ముందు పెట్టడం జరిగింది. ఇలా ఎన్జిఓస్ అంటే చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు, విజ్ఞులు. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలంటే వాళ్ళకు ఇబ్బంది అవుతున్నమాట వాస్తవం, కాదని మేము అనట్లే. ఎవరైనా పనిచేసిన దానికి వారి యొక్క హక్కు వాళ్ళకి రావాల్సిందే. వాళ్ళకి రావాల్సిన ప్రతి బకాయి కూడా ఇవ్వాల్సిందే. ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్తున్నారు? ప్రతి బకాయి కూడా మేము మీకు ఇస్తాం, కాకపోతే మాతో సహకరించని అంటున్నాం. దయచేసి మేమందరం కూడా వారికి విజ్ఞప్తి ఏంటంటే ఈ రాష్ట్రాన్ని మనం పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థిక అస్తవ్యస్తలకు ఈ రాష్ట్రం గురైంది. ఇవాళ ఈ యొక్క 10 సంవత్సరాల దుష్పరిపాలన వల్ల, ఈ యొక్క నియంతృత్వ నిరంకుశ పరిపాలన వల్ల, అవినీతి పరిపాలన వల్ల ఈ యొక్క రాష్ట్రం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాబట్టి మీరు అందరూ కూడా సహకరించండి. మీరు తెలంగాణ బిడ్డలే. ఈ భావి భారత తెలంగాణ పౌరులందరినీ కూడా బాధ్యత పైన పడింది. సమాజాన్ని తెలంగాణను ఒక పరిపుష్టంగా, తెలంగాణ సమాజాన్ని ఒక పరిపుష్టంగా ఇలా మనం నిర్మించుకోవాలంటే మీ యొక్క సహకారం మాకు అవసరం అని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. దయచేసి దాన్ని మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి మేము కూడా విజ్ఞప్తి. మొత్తానికి ఇది ఇటు రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ సరైనవే. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసి చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇటు భారతీయ జనతా పార్టీ కానీ అటు బీఆర్ఎస్ పార్టీ కానీ విమర్శలు కావాల్సినటువంటి విమర్శలే చేస్తూ ఉన్నారు. దశాబ్ద కాలంగా చేసినటువంటి అవినీతిని ఇటు కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు టీఎన్జిఓలకు మాత్రం తప్పనిసరిగా భవిష్యత్తులో న్యాయం చేస్తామంటూ ఒక భరోసా ఇస్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ ప్రేమ్తో విజయభాస్కర్ రెడ్డి, ఐ న్యూస్, సిరిసిల్ల జిల్లా.